మీరు ఇప్పుడు చేస్తున్నదండి మొన్నటిదాకా సినిమా మేకింగ్ కోసం అని చెప్పేసి నానా రకాలుగా మీరు కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఫైనల్ కాపీ తెచ్చారు, జనం ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఏది రివైజింగ్ కమిటీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుని వెళ్ళిన తర్వాత కూడా కోర్టుల రూపంలో ఇబ్బందులు అవుతున్నాయి. ఒకవేళ మీరు థియేటర్లో వేస్తే థియేటర్ దగ్గర ఒక రకంగా దౌర్జన్యం, అవునండి, పోలీసులను అడ్డం పెట్టుకుని కావచ్చు, ఏదైనా కానీ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంలో మీకు అసలు సాయం చేస్తున్న వాళ్ళు అంటే రైతులు, మహిళలు కొందరు వస్తున్నారు, వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ప్రజాపక్షంలో ఇది ప్రజలకు సినిమా కదా అని మీకు ఓదార్పు కానీ ఇది ప్రజల సినిమా నేను ముందు నుంచి చెప్పాను సార్. ఇది ప్రజల సినిమా, జనం కోసం తీసిన సినిమా, పార్టీల కోసం తీసిన సినిమా కాదు. ఏ పార్టీకి నేను మొయ్యలేదు. ఇది నాది జాతీయ జెండా లాంటి సినిమా. రైతు అనేవాడు దేశానికి వెన్నుముక. మీరు మొన్న చెప్పినప్పుడు కూడా కరెక్ట్ పాదం అన్నారు, జాతీయ జెండా ఇది. ఆ ఉద్దేశం చేశాను సార్. ఇప్పుడు జనానికి ఇప్పుడు ఆలోచించాలి సార్ ప్రజలు. మన కోసం ఒక సినిమా వస్తే ఒక న్యాయం, మీకోసం సినిమా వస్తే ఒక న్యాయమా అని నేను ఆలోచించాలా, ప్రజలు ఆలోచించాలా? ప్రజలే ఆలోచించాలి. చూడాల్సిన థియేటర్కి వచ్చి చూడాల్సిన ప్రజలు. రైతులు సమర్థించడానికి ఒక సినిమా వస్తే ఆపేస్తున్నారు. రైతులకు సపోర్ట్ చేయాలా, మనం వీళ్ళకి సపోర్ట్ చేయాలని కూడా ఎవరు ఆలోచించాలి? ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడు పార్టీలు అంటారా, నేను పార్టీల గురించి మాట్లాడాను సార్. నేను రాజకీయ పరంగా ఈ సినిమా తీయలేదు. ఓకే, రవిశంకర్ గారు ఏం కూడా అదే, రైతుల కోసం, రాజధాని కోసం, వాళ్ళు చేసిన త్యాగం కోసం. అంటే అలాంటి వ్యక్తిని కూడా కొందరు మీరు ఏదో టికెట్ కోసం ఈ సినిమా తీశారని చెప్పేసి ఆయన కూడా విమర్శించడం మనం చూస్తున్నాం. అవునండి, విమర్శించాలనుకున్నప్పుడు ఎలాగైనా విమర్శిస్తాం సార్. ఒక ఆదర్శ భావంతో ఒక మనిషి ముందుకెళ్తున్నప్పుడు ప్రోత్సహించాలండి. ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారో తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు ఒక రైతు పోరాటం మీద, రాజధాని పోరాటం మీద నేను సినిమా చేస్తుంటే నన్ను ఆపారు. నిజంగా నువ్వు రాష్ట్రం గురించి ఆలోచించేవాడివి అయితే, నువ్వు నిజంగా రైతుల గురించి ఆలోచించేవాడు అయితే ఎవడైనా ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాలండి. మాట్లాడాల్సిన సమయం ఇది. ఒక లిట్మస్ టెస్ట్. ఒక వ్యక్తి పోరాటం చేస్తున్నాడు రాజధాని కోసం, ఒక స్టేట్ 6 కోట్ల ఆంధ్రుల కోసం ఒకడు పోరాడుతూ సినిమా తీశాడు. 36,000 మంది రైతుల కోసం ఒక దర్శకుడు వచ్చి సినిమా తీసి పోరాడుతున్నాడు. నువ్వు రైతు వైపు ఉన్నావా, రాష్ట్రం వైపు ఉన్నావా, లేకపోతే నువ్వు ఇంకో రాజకీయ నాయకుడి వైపు ఉన్నావా? ఇప్పుడు ఎవడైనా మాట్లాడి తీరాలి. ఎందుకు మాట్లాడుతారు మీరు కూడా అడగాలి, మీడియా కూడా. ఎందుకు ఆ సినిమా మీద ఇలా జరుగుతున్నప్పుడు కాదు అంటే మీడియా అడిగేది అడుగుతుంది, మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మీరు పిలిచిన ఇంటర్వ్యూ చేస్తారంటే మీరు సపోర్టే. ఇప్పుడు కాదండి, మా ఛానల్ కూడా ప్రజల కోసము, రైతుల కోసం ఉన్నదే, పార్టీల కోసం ఉన్నది కాదు. నన్ను నా యొక్క ఘోషని, నా యొక్క బాధని, నా యొక్క ఆవేశాన్ని ప్రజలకు చూపిస్తున్నారంటే మరి మహాన్యూస్ నా దృష్టిలో చాలా గొప్పదండి. చాలా మంది ఉన్నారు, మరి చూపించలేదు కదా నన్ను. ఇప్పుడు నా ఘోషని చూపిస్తున్నారు కదా మీరు. అంటే ఎప్పుడైనా